మహాబలిపురంలో ఇంకో అద్భుతం చూపిస్తానండి. ఈ ఓపెన్ రాక్ కట్ పై 150కి పైగా శిల్పాలు ఉన్నాయి తెలుసా. ఇందులో పురాణాలకు సంబంధించిన విషయాలే కాకుండా పంచతంత్ర కథలను కూడా అద్భుతంగా చెక్కారు. ఇక్కడ చూడండి, మహాభారతంలో ఒక స్టోరీ. అర్జునుడు 12 సంవత్సరాలు పాశుపతాస్త్రం కోసం ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేస్తున్న దృశ్యం, పక్కనే పరమశివుడు ప్రత్యక్షమై అర్జునుడికి ఆయుధాన్ని ఇస్తున్న దృశ్యం కూడా చూపించారు. ఇంకో అభిప్రాయం ప్రకారం ఇక్కడ ఒక కాలిపై నిలబడి ఉన్న వ్యక్తి భగీరథుడని, తన పూర్వీకుల విమోచనం కోసం గంగమ్మను భూమికి తీసుకురావడానికి తపస్సు చేస్తున్న దృశ్యం అని చెప్తారు. మధ్యలో చీలికగా కనిపిస్తుంది కదా, ఇదేమో హిమాలయాల నుండి గంగామాత భూమికి వస్తున్న దృశ్యం అని చెప్పి న్యాచురల్గా చూపించారు. ఇంకా ఈ చీలిక మధ్యలో ఉన్న నాగప్రతిమలు పవిత్ర నదీ ప్రవాహానికి ప్రతీకలను కూడా చెప్పచ్చు. మిగతా అన్ని శిల్పాల గురించి చెప్పాలంటే సూర్యచంద్రులు, ఋషులు, ఆకాశంలో ఎగురుతున్న గంధర్వులు, కిన్నెరలు మరియు అప్సరసులు ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షిస్తున్నట్లుగా చెక్కారు. ఇక్కడ చూడండి, ఒక దొంగ పిల్లి తపస్సు చేస్తున్నట్టు నటిస్తుంటే తెలియని ఎలుకలు పిల్లి చుట్టూ చేరడం ఇదే పంచతంత్ర కథల్లో ఒకటి. ఇంకా ఈ 2 పెద్ద ఏనుగులు వాటి మధ్యలో చిన్న చిన్న ఏనుగుల్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు, అంటే ఒక ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తున్నట్టు ఎంత న్యాచురల్గా చెక్కారు. లాస్ట్లో చూడండి, 2 కోతులు తలలో పేర్లు చూసుకుంటున్న దృశ్యాన్ని కూడా చిత్రీకరించారు వీళ్ళు ఇక్కడ. ఇందులో మీకు ఏ స్టోరీ ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.